హలో ఎవ్రీవన్. నేను మీ జగన్. ఈరోజు ఏం చెప్తున్నా అంటే మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి ఎమ్మెల్సీ ఎలక్షన్ డ్యూటీలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఎంప్లాయీస్ వాళ్ళందరికీ కూడా ఓటు వినియోగించుకోవడానికి 23 మార్చ్కి 23 24 అనుకుంటా 23 ఫిబ్రవరికి వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ యూజ్ చేసుకొని వాళ్ళ ఓటు ఎక్సైజ్ చేయొచ్చు, క్యాష్ ఉపయోగించుకోవచ్చు. సో దానికి గాను 23-24కి డేట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేసిర్రు. ఎందుకు ఎక్స్టెండ్ చేసిర్రు అనేది కూడా మీకు ఇక్కడ అండర్లైన్ చేసినాం. ఇక్కడ చూడండి అండర్లైన్, ఈ అండర్లైన్ చేసినాం. ఏంటిదంటే వాళ్ళకు యాక్చువల్గా 23-24 ఇచ్చిర్రు డేటు, కానీ వాళ్ళు రివ్యూ చేసిన తర్వాత ఫామ్ 12 సబ్మిషన్ రివ్యూ చేసిన తర్వాత చాలామంది ఇంకా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోలేదు, ఎక్సైజ్ చేయలేదు, క్యాష్ చేయలేదు. సో దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా ఈసీఐ ఏం చేసిందంటే డేట్ ఎక్స్టెండ్ చేసింది 25కి. ఇంకా చాలామంది ఎంప్లాయీస్ ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనే ఎంప్లాయీస్ వాళ్ళ కోసం డేట్ ఎక్స్టెండ్ చేసింది 25కి కూడా. సో 23, 24, 25కి కూడా ఎక్స్టెండ్ అయింది. యాక్చువల్గా 23, 24 ఉండే, ఎక్స్టెండ్ చేసారు. సో ఇప్పుడు నేను దీన్ని బేస్ చేసుకొని నేను ఏం చెప్తున్నా అంటే జనరల్ ఓటింగ్ డే రోజు కూడా ఏమైనా ఎలక్షన్ తక్కువ జరిగితే అప్పుడు కూడా డేట్ ఎక్స్టెండ్ చేయండి. అది ప్రజాస్వామ్యానికి మంచిదే కదా. ఇప్పుడు మీరు ఏదైతే ఎంప్లాయీస్ గురించి ఎక్స్టెండ్ చేసారో అది మంచిదే. ఎట్ ద సేమ్ టైం జనరల్ ఓటింగ్ డే రోజు కూడా ఓటింగ్ తక్కువ జరిగితే డేట్ ఎక్స్టెండ్ చేయండి. డేట్ ఎక్స్టెండ్ చేయడం కాకుండా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఇప్పుడు అమెరికాలో మొన్ననే ఎలక్షన్ జరిగినాయి, ప్రెసిడెంట్ ఎలక్షన్స్. అక్కడ ఏం చేస్తారంటే ఒక దాదాపు 90 రోజులు అనుకుంటా, కాకపోతే 30 రోజులు తీసుకుందాం మనం. 30 రోజుల టైం ఇస్తారు. 30 రోజులలో నీకు ఓటర్ ఇష్టమైన రోజు వెళ్ళి వేయచ్చు. దాని ద్వారా లాభం ఏంటి అంటే ఓటర్ వీలున్న రోజు వెళ్తాడు, కంపల్సరీ ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఇంకొక లాభం ఏంటి అంటే ఇప్పుడు మనకు సపోజ్ 27వ తారీఖు ఎలక్షన్ ఉన్నాయి అనుకుందాం, ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నాయి. ఎమ్మెల్సీయో, సర్పంచో, ఎంపీటీసో, జెడ్పీటీసో, ఎమ్మెల్యే ఏదో ఒకటి ఉంది. 27 నాడు ఎలక్షన్ ఉంటే మనోళ్ళు పోటీలో నిలబడ్డ క్యాండిడేట్లో లేదంటే పార్టీలు ఏం చేస్తున్నాయి, 26 నాడు 25 నాడు ఓటర్లకి డబ్బులు, మందు సీసాలు పంచుతున్నాయి. సో అంటే మనకు పర్టికులర్ డే ఉంది కాబట్టి ఆ డేకి ముందు రోజు వీళ్ళు పంచుతున్నారు. అదే మనకు 27 అనుకుంటా ఆ నెల రోజుల లోపల ఎప్పుడైనా ఓటేయచ్చు. అంటే ఓటర్ ఎప్పుడు ఓటేస్తాడో ఆ పార్టీకి కానీ ఆ పోటీలు నిలబడిన అభ్యర్థికి కానీ తెలియదు. కాబట్టి అప్పుడు తను డబ్బులు పంచడానికి, మందు సీసాలు పంచడానికి, ఇంకా వేరే పంచడానికి ఛాన్సెస్ తక్కువ. ఎప్పుడైతే తక్కువ ఖర్చు పెట్టిండో అప్పుడు రాజకీయపరమైన అవినీతి తక్కువ ఉంటుంది గెలిచిన తర్వాత. సో ఇది నేనేం కోరుకుంటున్నా అంటే ఓటర్కి ఎక్కువ రోజులు టైం ఇవ్వండి. అమెరికా లాగా 30 రోజులు 40 రోజులు టైం ఇవ్వండి. 40 రోజులలో ఇష్టం ఉన్న రోజు ఓటర్ వెళ్ళి వేసే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నా అంటే పోలింగ్ బూత్లో ఓటర్కి 3 రకాల అవకాశం ఇవ్వండి. ఒకటి ఆన్లైన్ ఓటు వేసే అవకాశం, రెండోది ఈవీఎం పైన, మూడోది పోలింగ్ స్లిప్ పైన, పోలింగ్ బ్యాలెట్ పైన. సో దాని ద్వారా ఈసీఐ పైన ప్రజలకి మరియు పార్టీలకి, ఓటర్లకి నమ్మకం పెరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే కొందరు ఈవీఎంల పైన అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళిన తర్వాత 3 రకాల అవకాశం ఇవ్వండి. ఒకటి ఓటరు ఆన్లైన్లో వేయచ్చు, రెండోది ఆఫ్లైన్లో పోలింగ్ స్లిప్ పైన వేయచ్చు, మూడోది ఈవీఎం పైన వేయచ్చు. ఇట్లా అవకాశం ఇవ్వడం వల్ల మనం పారదర్శకత పెరుగుతుంది, ప్రజలకు, ఓటర్లకి, పార్టీలకు నమ్మకం పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ పోలింగ్ బూత్లో కంపల్సరీ సీసీ కెమెరాలు పెట్టండి. పోలింగ్ బూత్కు వచ్చే దారులు 500 మీటర్ల వరకు, అన్ని రూట్లలో 500 మీటర్ల వరకు సీసీ కెమెరాలు పెట్టండి. మళ్ళీ ఈ పోలింగ్ అయిపోయిన తర్వాత వీటిని తీసుకెళ్లే వెహికల్స్కి లోపల, వెహికల్కి ముందు, వెహికల్ వెనకాల సీసీ కెమెరాలు పెట్టండి. ఇవి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్లో స్టోర్ చేస్తారో అక్కడ కూడా స్ట్రాంగ్ రూమ్ లోపల, స్ట్రాంగ్ రూమ్ చుట్టుపక్కల సీసీ కెమెరాలు పెట్టండి. సీసీ కెమెరాలు మరియు టెక్నాలజీ వీలైనంత ఎక్కువ వాడండి. ఎక్కువ వాడితే సీసీ కెమెరాలు, టెక్నాలజీ ఎంత ఎక్కువ వాడితే అంత ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, ఇర్రెగ్యులారిటీస్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకటి ఇది ఆన్లైన్ అప్లికేషన్ కూడా తీసుకురండి. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ తీసుకొస్తే ఏమైందంటే ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. ఇప్పుడు ఆన్లైన్ ఎందుకు తీసుకురావట్లేదంటే నేను అనుకుంటున్నా ఆఫ్లైన్లో పెట్టడం వల్ల ఏమవుతుంది, అధికార పార్టీకో లేదంటే బలవంతులకో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకు యూజ్ అవుతుంది. ఎందుకు స్క్రూటిన్లో వాళ్ళు మేనేజ్ చేయొచ్చు. అదే ఆన్లైన్ పెడితే ఎవరు మేనేజ్ చేయరాదు, అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ దక్కుతుంది, ఎవరైనా తప్పు అప్లై చేసినా కూడా పోతుంది. ఆన్లైన్ అప్లికేషన్ కంపల్సరీ తీసుకురండి. ఈ స్క్రూటినీ తీసేయండి, విత్డ్రాల్ అనే సిస్టమ్ తీసేయండి, యునానిమస్ అనే సిస్టమ్ తీసేయండి. ఇవన్నీ కూడా స్క్రూటినీ, విత్డ్రాల్, యునానిమస్
ఈ ఏజ్ ఫ్యాక్టర్ ఇవన్నీ కూడా బలవంతులకు అనుకూలంగా, బలహీనులకు ప్రతికూలంగా ఉన్నాయి ఎలక్షన్ డ్యూటీకి వచ్చేసరికి. ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్‌కి ఒక పోస్ట్‌కి ఒకలా అప్లై చేస్తే ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తారు. లేదంటే డేట్ ఎక్స్టెండ్ చేస్తారు. అదే ఎలక్షన్ అనే ఎగ్జామ్‌కి ఒక పోస్ట్‌కి ఒకలా అప్లై చేస్తే క్యాన్సిల్ చేయాల్సింది పోయి యునానిమస్ అయిందని ఏదో గొప్ప పని చేసినట్టు 5,00,000 ఇస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఇది బలవంతులకు అనుకూలంగా ఉన్నది. విత్‌డ్రాయల్ సిస్టమ్ కూడా తీసేయండి. విత్‌డ్రాయల్ సిస్టమ్ కూడా బలవంతులకు అనుకూలంగా ఉంటుంది. ఈ స్క్రూటినీ కూడా తీసేయండి. స్క్రూటినీ తీసేసి కావాలంటే ఈ పోలింగ్ అయిపోయిన తర్వాత మీరు వాళ్ళ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే అడగండి. అప్పుడు ప్రొవైడ్ చేయకపోతే వాళ్ళు క్యాన్సిల్ అవుతారు. నెక్స్ట్ వాళ్ళ తర్వాత ఎవరైతే ఎక్కువ ఓట్లు వచ్చినాయో వాళ్ళకు గెలిచినట్టు డిక్లేర్ చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా అదే జరుగుతుంది కదా! మనం కరెక్ట్ డాక్యుమెంట్స్, మెమోస్ ప్రొవైడ్ చేయకపోతే నెక్స్ట్ వాళ్ళకు జాబ్ ఇస్తారు. అంతేగా ఇది కూడా అట్లనే చేయండి. రిజర్వేషన్ సిస్టమ్ కూడా గవర్నమెంట్ ఎగ్జామ్‌కి ఒకలాగుంది. ఇది ఎలక్షన్ అనే ఎగ్జామ్‌కి ఒకలాగుంది. రెండిటికి ఒకేలాగా ఉంచండి. రెండిటికి సేమ్ రిజర్వేషన్ సిస్టమ్ ఉండాలి కదా! రైట్. థ్యాంక్ యూ.